హాయ్ అండి, ఇవాళ భక్షాలు చేసుకుంటున్నాము. ఇగోండి మా కోడలు పిండి తడుపుతుంది. ఏం పిండి పద్మాది? మైదా మైదా పిండి. ఇంకేమేస్తారు అందులో? దీంట్లో ఏమేయారు, షోల పొడి ఒకటి వేస్తారు. అంటే వంట సోడానా? వంట సోడా వేస్తే పొంగుతాయి అన్నమాట బాగా. అట్లనా? మరి ఇంత పలసగా కలిపినావు? ఇట్లనే ఉండాలి. భక్షం పత్ర రావాలంటే ఇట్లనే కలపాలి. చూడండి ఫ్రెండ్స్, మనము మందం వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూసిండ్రా, ఇట్లా పల్సగా కలపాలంట పిండి. ఒక గంట సేపు నానాల. గంట సేపు నానాలంట. మనం గట్టి కలుపుతాం కాబట్టి మనకు అంత రావు. ఇక్కడ ఫేమస్ అన్నమాట భక్షాలు. నేను చేసేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను. అసలు ఎంత మనం ఒత్తిన కొద్దీ అంత సాగుతుంది. అందులో బచ్చాలు చేయడంలో నా కోడలు ఎక్స్పర్ట్. మీకు ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. ఇది పూర్ణం భక్షాలకి అయితే దీన్ని మిక్సీలో వేసుకోకూడదు అనమాట. మిక్సీలో వేసుకుంటే గట్టిగా రావడం, లేదా అది గట్టిగా తిరగదు కదా, మళ్ళీ వాటర్ పోసుకోవడం అట్లా అవుతుంది కాబట్టి పాడవుతుంది. దీంట్లో అయితే వేస్తే మెత్తగా అవుతుంది, భక్షాలు చేయడానికి బాగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి దీంట్లో వేస్తాం కదా మనం వేరే పని కూడా చేసుకోవచ్చు. అదే మిక్స్ అయితే దాన్ని ఇట్లా పట్టుకొని తిప్పాలా. ఇదైతే పర్వాలేదు. దీంట్లో వేసి మనం వేరే పని చూసుకొని వచ్చేలోకి ఇది మెత్తగా అయిపోతుంది. ఎన్ని కిలోలు పద్మ ఇప్పుడు నువ్వు వేసినాయి? 3 కిలోలు అయితే 3 కిలోలు బెల్లం వేయాలి. సమానమే అన్న, సేరు సమానం వేయాలి. తర్వాత టేస్ట్ కోసం ఇలాచి, శొంఠి, సోపు 3 వేయాలనా? 3 కంపల్సరీ వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ హెల్త్ కూడా బాగుంటుంది. అరుగుతుంది శొంఠి వేస్తే, మనకి సోపు వేస్తే అరుగుతుంది. గ్యాస్ ఇలాచి వచ్చేసి టేస్ట్కి బాగుంటుంది. కందిపప్పు వేసినావా, శనగపప్పు వేసినావా? మరి కందిపప్పు వేసిన, శనగపప్పు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. కానీ కొంతమందికి గ్యాస్ ట్రబుల్ అట్లా ప్రాబ్లం అవుతుంది కదా, కానీ పాసిపోతాయి అంటారు కదా. కందిపప్పు వేస్తే పద్మ ఏం పాసిపోదు, బాగుంటుంది. మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు బెల్లం వేయాలి. బెల్లం వేసి కొంచెం బాగా ఉడికిస్తే. రెండు ఒక్కసారి ఉడికియాలనా? కాదు, పప్పు బాగా ఉడికిన తర్వాత నీళ్ళు వంపుతాం కదా, నీళ్ళు వంపిన తర్వాత మళ్ళీ బెల్లం మెత్తగా దంచి దాంట్లో వేసి కొంచెం ఉడకనియాలన్నమాట. అట్లన్నా ముందేస్తే పప్పు ఉడకదేమో, ఉడకదు కదా, వాటర్ అంతా బయటకు పోతుంది. అవునవునవును, బెల్లం అంతా బయటకు పోతుంది. కానీ గ్రైండర్ నీదేనా పద్మ? అవును గ్రైండర్ నాదే, నేనే తెచ్చుకున్నా. మిక్సీలో నాకు చాలా కష్టం. అవును పద్మ, మీకు ఊకే అందరు చుట్టాలు వస్తుంటారు కదా. అవును, మీకు ఎక్కువ చేసుకుంటారు ఒకటేసారి. ప్రతి పంటకి స్పెషల్ కదా పద్మ ఇక్కడ భక్షాలంటే. స్పెషల్ అన్నమాట. ఎవరు వచ్చినా కానీ ఇంక ఇవి చేయాలి కంపల్సరీ. మీరు ఇవి చేస్తేనే మీకు పండుగ అన్నట్టుగా. చికెన్ చేస్తే గ్రాండ్, మీరు భక్షాలు అన్నమాట. మేము ప్రతి పండగకి ఇవే చేసుకుంటాము. అయితే మిక్స్ అయితే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, దాన్ని పట్టుకొని టైం అంతా వేస్ట్. ఇక ఒక్క దగ్గరనే కూర్చోవాల్సి వస్తుంది మనం. ఇదైతే లేచి అవును వేరే పని చేసుకోవచ్చు. పిల్లలకి చెప్పినా కలుపుతారు సైడ్ నుంచి చేస్తారు. అందుకే నేను దీన్ని కొన్నాను. భక్షాలు చేస్తున్నావా పద్మ? అవును చేస్తున్నాను. అదేంది కింద ఒక ఆకు మళ్ళీ కవర్ పెట్టినావా? ఇట్లా పెడితేనే భక్షం బాగా నీట్గా వస్తుంది, పతలాగా వస్తుంది. కింద డైరెక్ట్ పెట్టడానికి రాదు కదా, జొన్న రొట్టె అయితే డైరెక్ట్ వేయడానికి వస్తుంది. ఇది కింద పెట్టి అయితే మనం ఎంత రుద్దితే అంత ఎడల్పు వస్తుంది కవర్ పెడితే. దీని వెడల్పు కూడా చేసుకోవచ్చు పతలాగా. ఎంత బాగా ఇట్లా పైన పేపర్ వేసి చేస్తే బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎట్లా వేస్తావు మరి అది? నువ్వు ఆకుతో పాటు వేస్తాను. అవునా? కొంతమంది చేతిలోకి తీసుకొని వేస్తారు కదా, ఇరిగిపోతాయి. వస్తుంది చేతు పెద్దగా ఉంది కదా, రాదు. ఇప్పుడు ఆకు దాని మీద బోర్లు వేస్తావా? సరే చూద్దాం ఎట్లా వేస్తావో. మా ఆడియన్స్ కూడా ఆయిల్ వేసింది ఫ్రెండ్స్. చూడండి డైరెక్ట్ ఇట్లా ఆకుతో వేసేస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అంతే, ఇంత కూడా ఇరగలేదు చూడండి. మనం అక్కడ పప్పోలేలు అంటాం కదా, ఇక్కడ వీళ్ళు భక్షాలు అంటారు. ఎంత బాగా వచ్చింది చూడిస్తారు. ఇంత కూడా ఇరగలేదు అనమాట. చెప్పాను కదా తను భక్షాలు చేయడంలో ఎక్స్పర్ట్ అని. చాలా బాగుంటుంది. వచ్చినప్పుడల్లా చేయించుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే. కానీ ఆమె కూడా ఆష్టపడదు పాపం అసలుకి. ఆమెకు 3 పిల్లలు చిన్నగా అయినా కానీ మాతో బాగా స్పెండ్ చేస్తుంది, మాకు సపోర్ట్ చేస్తుంది, మా ఎంబడినే ఉంటుంది. అసలు విసుక్కోదు, కసురుకోదు. చాలా ఓపిక నా కోడలికైతే. థ్యాంక్ గాడ్ ఇట్లాంటి కోడలు ఇచ్చినందుకు మాకు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మడుస్తుందో. ప్రతి దాంట్లో అనేది ఒక వెరైటీ అనేది ఉంటుంది మడతలో కూడా.
పూర్ణం పెట్టింది మొత్తం, మళ్ళీ నూనె పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇట్లా. ఆకు మీద మళ్ళీ ఆయిల్ వేస్తుంది. అవి ఇక్కడనే దొరుకుతాయి ఫ్రెండ్స్, ఇక్కడ రాయలసీమలో. మన దగ్గర దొరకవు హైదరాబాద్లో. ఇవి బచ్చాల పేపర్ అని ఇక్కడ దొరుకుతాయి అన్నమాట షాప్లలో. ఒక 4 రూపీస్కి ఒకటో ఎంతనో ఉంటుంది, 10 రూపీస్కి ఒకటంట. అది బచ్చాలదే అనమాట ఆకు. దాని మీద చేస్తే అంత బాగా వస్తాయి. మళ్ళీ కవర్ వేసింది చూడండి ముద్ద పైన. కవర్ వేసి ఎంత అంటే అంత సాగుతూనే ఉంది. ఇంకా పిల్లలు అన్నం తినమంటే అస్సలు తింటలేరు. అత్తా బచ్చాలు అంటున్నారు మా పిల్లలు. అన్నం కూడా రోజు తినేదే కదా ఫ్రెండ్స్, అందుకని ఇంకా బచ్చాలు తిన్నాకనే అన్నాలు తింటారంట వాళ్ళు. ఇంకొక ఆసుకొని ఉన్నారు మా పిల్లలు చూడండి. ఇక్కడ ఒక పిల్ల, ఇక్కడ ఒక మావోడు. వీళ్ళందరూ వాళ్ళ అత్త చేస్తుంటే ఇక చూసుకుంటా కూర్చున్నారు. ఇక అంతే కదా ఫ్రెండ్స్, పిల్లలకి ఇట్లాంటివి చూస్తే కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది. అన్నం ఏంటి రోజు తింటాం కదా. ఇక రెడీగా ఉన్నారు. రాత్రికైతే వెళ్ళిపోతాము హైదరాబాద్కి. రేపటి నుంచి ఇంక అక్కడ వ్లాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కోడలు భక్షాలకైతే చప్పట్లు కొట్టండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్.